మరియ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత గర్భము ధరిస్తుంది అనే విషయం తెలుస్తుందో ఆమె ప్రదానము చేయబడుతుంది యోసేపుకి. యోసేపుకు కూడా ఈ విషయం తెలిసిపోద్ది, నాకు కాబోయే భార్య గర్భవతి అయినది అనే విషయం తెలుసుకొని యోసేపు ఏం చేస్తాడంటే 19వ వచనంలో మనం గమనించినట్లయితే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అతడు ఆ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. ఇక్కడ యోసేపును మనం చూస్తూ ఉన్నాం. యోసేపులు బైబిల్లో 3 ఉన్నారండి ప్రధానమైన వాళ్ళు. ఒకటి మనందరికీ తెలుసు, పాత నిబంధనలో యోసేపు ఉన్నాడు, యాకోబు కుమారుడు యోసేపు. కొత్త నిబంధనలో మరియ భర్త యోసేపు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క దేహాన్ని అరిమతయి యోసేపు అనే వ్యక్తి తీసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వీళ్ళు 3 యోసేపులు కూడా చాలా ప్రధానమైన వాళ్ళు. నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవాడిని, యోసేపు అక్కడొక యోసేపు ఉన్నాడు, ఇక్కడొక యోసేపు ఉన్నారు, ఎవరు ఈ యోసేపులు అని చెప్పి నేను అనుకుంటా ఉండేవాడిని నా చిన్నతనంలో. అయితే యోసేపు గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. పాత నిబంధనలో ఉన్న యోసేపు ఎవరు అని అంటే యాకోబు కుమారుడైన యోసేపు. ఆయన తల్లి పేరు రాహేలు. రాహేలు చనిపోయిన తర్వాత యోసేపు పెంచబడతా ఉంటాడు. యాకోబు ఎంతగానో ప్రేమిస్తాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు ఏశావు, యాకోబు కుమారుడే 12 మంది ఉంటారు. ఈ 12 మందిలో ఒకళ్ళు ఎవరు అని అంటే యోసేపు అని చెప్పుకోవచ్చు. ఈ యోసేపే కలలు గనేవాడు. చెప్పండి, యోసేపు ఏం చేసేవాడంట? కలలు గనేవాడు. నిజముగా కళను నెరవేర్చుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. యాకోబు కలలు గన్నాడు, యోసేపు కలలు గన్నాడు. యాకోబు తన జీవితంలో అన్ని కష్టాలు, నష్టాలు, బాధలు ఎదుర్కొంటూ పోయాడు. కానీ యోసేపు మాత్రము తన కన్న కళని నెరవేర్చుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అనేక మంది ఎలాగున్నారు అని అంటే దర్శనాలు చూస్తారు, నెరవేర్చుకోరు. ప్రవచనాలు చెప్పించుకుంటారు, నెరవేర్చుకోరు. వాగ్దానాలు దేవుడి నుంచి పొందుకుంటారు, కానీ వాటిని నెరవేర్చుకోరు. మనము న్యూ ఇయర్ రోజు ఒక వాగ్దానం తీస్తాం. ఇక్కడ పెట్టిన ట్రేలో నుంచి ఇక్కడ పెట్టిన వాగ్దానాలు తీసుకొని దేవుడు ఏం చెప్పాడు నాకు అయ్యగారు చెప్పండి అని అంటాం. మేము చెప్తాం, దేవుడు ఎట్లా చెప్తున్నాడమ్మా అని అంటే మరి అది మన జీవితంలో నెరవేర్చుకుంటున్నామా? వాగ్దానాలు నూతన సంవత్సరంలో తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ నెరవేర్చుకునే వాళ్ళు కొందరు. స్తోత్రం కలుగునుగాక. కలలు కనే వాళ్ళు అందరూ కలలుగా అంటారు, నా కుటుంబం బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. యాకోబు కలలు కన్నాడు. యోసేపు కష్టాల్లో నష్టాల్లో ఉండి కూడా దేవుణ్ణి కలిగి ఉండి కలలు నెరవేర్చుకున్నాడు. స్తోత్రము కలుగునుగాక. చెప్పండి, మీరు కేవలము కలలు కనేవారులాగుంటారా, కలల్ని నెరవేర్చుకుంటారా? దర్శనాలు చూసేవారులాగుంటారా, దర్శనాలు నెరవేర్చుకుంటారా? ప్రవచనాలు చెప్పించుకునేవారులాగుంటారా, ప్రవచనాలు నెరవేర్పులోకి తీసుకొస్తారా? వాగ్దానాలు తీసుకునేవారులాగుంటారా, వాగ్దానాలు నెరవేర్చుకునేవారులాగుంటారా? హల్లెలూయా. నీ కూతురు పట్ల, కొడుకు పట్ల వాగ్దానాలు నెరవేర్చబడును గాక. యేసన్న గారంట ఒక చోట మీటింగ్ జరుగుతూ ఉంటుంటే ఒక యవనస్తుడైన నాలాంటి వాడిని పిలిచి ఇలా రా అని పిలిచాడంట. పిలిచిన తర్వాత ఇదిగో నువ్వు గొప్ప సేవకుడు అవుతావని చెప్పి ప్రవచించాడంట. అయితే అతనికి ఇప్పటికీ కూడా 45-50 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. ఇంతవరకు సేవకుడు కాలేదు. చెప్పండి, ఏం కాలేదు? నీ కుటుంబం నుంచి సేవకులు బయటకు వస్తారనంటే సేవకులు ఇంకా బయటికి రాలా. నీకు నూతన గృహం వస్తుందంటే అది ఇంకా జరగలేదు. గర్భఫలం వస్తుందంటే అది ఇంకా జరగలేదు. కుటుంబంలో కార్యాలు జరుగుతాయంటే అవి జరగట్లేదు. సేవకులు నాలాంటోళ్ళు ప్రవచిస్తున్నారు, నాలాంటోళ్ళు చెబుతున్నారు, నాలాంటోళ్ళు ప్రార్థన చేస్తుండగా దర్శనాలు చూస్తున్నావు, నాలాంటోళ్ళు ప్రార్థన చేస్తుండగా నువ్వు ఇంటికి పోయి అద్భుతమైన కళలు దేవుడి యొక్క స్వరమును వింటున్నావు, కానీ నెరవేర్చుకున్న వాళ్ళు కొంతమందే ఉన్నారు. హల్లెలూయా. మనము యాకోబులాగా కలలు కనేవారిగా కాదు, మన పిల్లల విషయాల్లో, మన కుటుంబ విషయాల్లో, దేవుడిచ్చిన వాగ్దానాల విషయాల్లో వాటన్నిటినీ నెరవేర్చుకునే వారిలాగా ఉందుముగాక. యోసేపు ఏదైతే కలగన్నాడో అన్నదమ్ములందరూ వచ్చి సాగిలపడతారు. నా తండ్రి, నా తల్లి కూడా వచ్చి ఒకనొక రోజు నా ముందు నిలుస్తారని చెప్పి ఏదైతే దేవుడు ఆయనకు బయలుపరిచాడో దాన్ని పట్టుదలగా పట్టుకున్నాడు, దాన్ని నెరవేర్చుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక.
యోసేపు అంటే నిలకడగా ఉన్న వ్యక్తి, యోసేపు అంటే నీతిపరుడు, యవ్వనస్తుడుగా ఉన్నా సరే పాపము నుంచి పారిపోయినటువంటి వ్యక్తి, నీతి, న్యాయము, నిజాయితీ, సత్యమును పట్టుకున్నటువంటి వ్యక్తి, దేవుణ్ణి విడనాడలేదు, దేవుణ్ణి ఎన్నడూ కూడా విడిచిపెట్టి దూషించలేదు. కష్టములో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, చెయ్యని నేరానికి శిక్షణ అనుభవిస్తున్నా సరే యోసేపు నిలకడగా నిలబడి తన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. దేశం కాని దేశములో అన్నదమ్ములు అండలేనప్పటికీ కూడా, తండ్రి తోడు లేనప్పటికీ కూడా, తల్లి చిన్నప్పుడే చనిపోయినప్పటికీ కూడా, అనాథగా ఒంటరిగా బాధని అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవుడు కృపను పొందుకున్నాడు. హల్లెలూయా. వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు. హల్లెలూయా. తనకొచ్చిన కళని నెరవేర్చుకున్నాడు. ఆమేన్. అటువంటి యోసేపు పేరు పెట్టుకున్నాడు మరియ భర్త యోసేపు. ఇతన్ని కూడా చూడండి, ఎవరైనా ఏమనుకుంటారు, యోసేపు పేరు పెట్టి వాళ్ళ నాన్న చెప్పుంటాడు, యోసేపు వాళ్ళ నాన్న, అరే పాత నిబంధనలో యోసేపు ఒకడు ఉండేవాడు, కలలు కనేవాడు, మంచి ఇదిగో గొప్ప స్థితికి చేరుకున్నాడు, నువ్వు కూడా ఏదో ఒక రోజు ఆ స్థితికి చేరుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. పౌలు అని ఎందుకు పేరు పెడతారు? మోషే అని పేరు ఎందుకు పెడతారు? దావీదు అనే పేరు ఎందుకు పెడతారు? షారా అనే పేరు ఎందుకు పెడతారు? రిబ్కా అనే పేరు ఎందుకు పెడతారు? అలాంటి జీవితం మనకు కూడా రావాలని. స్తోత్రం కలుగునుగాక. ఇతడికి కూడా యోసేపు అనే పేరు పెట్టారు. ఎందుకు అనంటే యోసేపులాగా నువ్వు ఫలించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే యోసేపుకు దేవుడు ఎలా కనపడి మాట్లాడారు? పాత నిబంధనలో యోసేపు కలలు కనేవాడు కాబట్టి ఈయనకు కూడా కలలో కనపడి దేవుడు మాట్లాడాడు. అయ్యా, నీ భార్యను విడనాడమాకు, ఆమె చాలా మంచిది, ఆమె ఎటువంటి పాపము చెయ్యలేదు, ఆమె నీతిమంతురాలు, ఆమె ఒక కన్యక, ఆమె పరిశుద్ధురాలు అని చెప్పి ఆయన కలలను నమ్ముతాడు. కాబట్టి దేవుడు కూడా ఎక్కడ కనపడ్డాడంట? కలలో కనపడి మాట్లాడాడు. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పండి, రెండు చేతులు బిగ్గరగా. హల్లెలూయా. ఈ కొత్త నిబంధనలో యోసేపును కూడా మనం గమనించినట్లయితే, ఈయన ధ్యానించుకునే ముందు అరిమతయి యోసేపు గురించి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనంలో అరిమతయి యోసేపు కనపడతాడు. 3వ యోసేపు గురించి చెప్తా ఉన్నాను. ఈయన ఎవరు అంటే ఒక ధనవంతుడు. బైబిల్ వాక్యం సెలవిస్తూ ఉంది, సూది బెజ్జములో ఒంటైనా దూరుతుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యములో చేరడని వాక్యం సెలవిస్తోంది. కానీ ఈ ధనవంతుడు దేవుడి కోసం నిలబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. ధనవంతులు దేవుడి రాజ్యానికి చేరతారు. ఎవరు ధనవంతులు అని అంటే ధనం మీద వ్యామోహం లేని వాళ్ళు, ధనం మీద అయిష్టం ఉన్న వాళ్ళు ధనవంతులే, కానీ దాని మీద పిచ్చి ఉండదు. డబ్బు 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 అని చెప్పి కొంతమంది ఉదయం లేచిన కాడ నుంచి డబ్బుతో బతుకుతూ ఉంటారు. డబ్బే వాళ్ళ ఊపిరి, డబ్బే వాళ్ళ కోరిక, డబ్బే వాళ్ళ ప్రపంచం. డబ్బు ఉంటే చాలు వాళ్ళకి. ఇక మనుషులు అక్కర్లా, అన్నదమ్ములు అక్కర్లా, అక్క చెల్లెలు అక్కర్లా, ఎవరో అక్కర్లా, డబ్బు ఉంటే చాలు. అటువంటి వారు సూది బెజ్జములో ఒంటైనా దూరుతుంది కానీ అలాంటి వారు పరలోక రాజ్యం చేరడము అసాధ్యం. నీ కారులు ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, దేవుణ్ణి కలిగి గొప్ప స్థితిలో ఉండొచ్చు, కానీ ఏ స్థితిలో ఉన్నా మనము దేవుణ్ణి కలిగి ఉండాలి. ఎంత ధనవంతులైనా సరే దేవుణ్ణి కలిగి ఉండాలి. అలాంటి వారు ఖచ్చితంగా పరలోకం పోతారు. ఆమెన్, ఆమెన్. ఈ అరిమతయి యోసేపు ఒక ధనవంతుడు. ఆయన ఏం చేశాడంటే, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా పారిపోయారు, అక్కడ రావడానికి ఇష్టపడలా. వాము అక్కడికి వెళితే యేసు ప్రభు దగ్గరికి వెళితే మనల్ని కూడా పట్టుకుంటారేమని చెప్పి అందరూ కూడా భయపడి వెళ్ళిపోతున్నప్పుడు ఈ అరిమతయి యోసేపు హేరోదు దగ్గరికి వెళ్ళి, అక్కడ పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా యేసయ్యని మాకిచ్చేయి, ఆ దేహాన్ని మాకిచ్చేయి అని చెప్పి ధైర్యంగా అడిగాడు. మరేమవుతుందో తెలియదు. యేసు ప్రభుని అడుగుతుంటే, నీకెందుకురా యేసు ప్రభు చెప్పి అతన్ని పట్టుకోవచ్చు, కొట్టచ్చు, చంపొచ్చు, అయినా దేవుడి కోసం ధైర్యంగా నిలబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు దేహాన్ని తీసుకెళ్ళి ఆయన కోసం పెట్టుకున్న సమాధి. చెప్పండి, ఆయన కోసం. ఇక్కడ వరంగల్లో ఒక అయ్యగారు ఉన్నారు. ఆయన ఏంటంటే చనిపోకముందే ఆయన సమాధిని కట్టుకున్నాడు. ఏదో ఒక రోజున నీ సమాధిలో పాతి పెట్టండి అని. అంటే ఈ అరిమతయి యోసేపు కూడా ఏం చేశాడంటే చచ్చిపోకముందే సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు. కారణం ఏంటంటే నాకు ఈ లోకం అశాశ్వతము అని అనుకున్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆలోచన ఏంటంటే ఈ లోకంలో నాకు ఎంత డబ్బున్నా, ఈ లోకంలో నాకు ఎంత ఉన్నా ఈ 6 అడుగులు గొయ్యిలోకే పోయేది. నాకు ఎన్ని మేడలు మిద్దలున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎన్ని పొలాలున్నా, ఎన్ని స్థలాలున్నా ఏదో ఒక రోజు నేను సమాధిలోకి వెళ్ళాలి. కాబట్టి అన్నిటికంటే ఇల్లు కట్టుకోవడం కన్నా, స్థలం కన్నా, పొలం కన్నా, డబ్బు కన్నా, బంగారం కన్నా చనిపోయే స్థలాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అంటే ఈ లోకము మీద దృష్టి లేదు ఆయనకి, ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆశ లేదు ఆయనకి. ఏదో ఒక రోజు నీ మట్టిలో కలుస్తా అని చెప్పి ఆయన ఒక ముందుగానే, చావుకు ముందుగానే ఆయన సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు. మీరు ఎప్పుడైనా గమనించారా? నన్ను చచ్చిపోతే ఎక్కడే పెడతారని ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా?
అట్టెందుకు అంటుకుంటా అయ్య గారు, నేను బతకాలని కోరుకుంటా, నేను ఇంకా ఆయుష్ పెరిగి అందరిలో గొప్పగా ఉండాలని కోరుకుంటా. నిజమే, ఎప్పుడైనా ఆలోచన చేశారా? కానీ ఇతను ఎలాంటి వ్యక్తి అంటే బ్రతుకుండగానే, యవ్వన కాలంలో ఉండగానే తన సమాధిని కొలిపించుకున్నాడు. ఒక మంచి శ్రేష్టమైన తోటను ఏర్పాటు చేసుకున్నాడు. నేను చనిపోతే ఇక్కడ పాతి పెట్టండి, నేను పరలోక రాజ్యంలో ఉంటా, స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆలోచిస్తుండగా, ఆయన బ్రతుకుండగానే ఆయన ఆలోచనలన్నీ కూడా ఈ లోకం అశాశ్వతమనే ఆలోచన యోసేపు కలిగి ఉన్నాడు. అరిమతయి యోసేపు, ఇది అశాశ్వతం. ఇప్పుడు చాలామంది ఇళ్ళలో, అబ్బా ఇల్లు ఎంత బాగుంది, నా సోఫా ఎంత బాగుంది, నేను పెట్టుకున్న ఏసీ ఎంత బాగుంది, మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది, పెద్ద హోమ్ థియేటర్ ఉంది అనుకుంటారు. అవేవి కూడా మనతో పాటు రావు. ఈ అరిమతయి యోసేపు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునే క్యారెక్టర్ కాదు. ఏంది భూ సంబంధమైన వస్తువుల మీద మనసు పెట్టుకునే విషయం తన మనసు కాదు. మనమైతే క్రిస్మస్ వస్తుందిగా, ఏం చీర కొనుక్కోవాలి, ఏ కలర్ కొనుక్కోవాలి, ఇప్పుడే డిసైడ్ చేసుకుంటాం. సెల్ ఫోన్లో మొత్తం కూడా ఎతికేస్తూ ఉంటాం, ఏ డిజైన్ బాగుంది, ఏ కలర్ బాగుంది, ఏంటి ఒకటి సెలెక్ట్ చేయండి అని చెప్పి మొత్తం ఇట్లా స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం, ఎతుకుతూ ఉంటాం. ముందే ఏం వచ్చినాయి అని చెప్పి అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. ఏనా మనలాగా బట్టలు కొనుక్కునే బ్యాచ్ కాదు, కానీ మరణించిన తర్వాత నేను ఎక్కడ ఉంటాను అనేది ఆలోచన చేస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ సమాధి చేయబడతాననే ఆలోచన ఉందంటే దాని మీద మనసు ఉంచుతున్నాడు, పరలోకం మీద. హల్లెలూయా. ఆయన కోసం ఒక కొత్త సమాధి తవ్వించుకున్నాడు, దాంట్లో యేసు ప్రభుకు స్థలం ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగా. మీకు చెప్తున్నా నేను, అమ్మా మీ ఇల్లు కాదు ఈ మందిరంలో నువ్వు ఏదైనా పని చేస్తే అది నిలిచిపోద్దని, నువ్వు మందిరానికి ఏదైనా కానుకిస్తే అది నిలిచిపోద్ది తరతరాలని నేను చెప్తున్నాను కదా. మీకు ఒక విషయం తెలుసా, ఇప్పటికీ కొన్ని లక్షల మంది వెళ్ళి ఏం చూస్తారో తెలుసా? యేసు ప్రభు సమాధి చేయబడిన స్థలాన్ని చూస్తారండి. ఏం చూస్తారు చెప్పండి గట్టిగా? యెరూషలేము వెళ్ళి ఏం చూస్తారు తెలుసా? యేసు ప్రభుని ఎక్కడ సమాధి చేశారనే స్థలాన్ని చూస్తారు, సమాధిని దర్శిస్తారు. యేసు ప్రభు ఎక్కడ పునరుద్ధానుడిగా వెళ్ళాడో, రాయి ఎక్కడ బొర్లించబడిందో ఆ సమాధిని చూస్తారు. ఇప్పటికీ కూడా 2000 సంవత్సరాలైనా సరే ఇప్పటికీ ఆ సమాధి చూస్తారు. ఆ సమాధి అరిమతయి యోసేపుది. స్తోత్రం కలుగునుగా. అతడు అప్పుడు కొద్దిగే ఇచ్చాడు, కానీ ఇప్పటికీ కూడా ఆయన పేరు వినపడతనే ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మీరు బ్రతుకుండి కనుక యెరూషలేము వెళ్తే, యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్తే అక్కడున్న గైడెన్స్ ఏం చెప్తారు తెలుసా? అక్కడ నిలబడి చెప్తూ ఉంటారు, ఇది పలానా, ఇది పలానా, ఇది పలానా చెప్తారు. వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? ఇది అరిమతయి యోసేపు సమాధి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చారు. స్తోత్రం కలుగునుగాక. అందుకే మనం చచ్చిపోయే లోపు ఏదో ఒకటి దేవుడికి చేసి చచ్చిపోవాలి. ఆమెన్. ఇది నేనిచ్చా, ఇది నేనిచ్చా, ఇది అది అని చెప్పి ఆడకపోయింది. ఇక్కడ లెక్కలేసుకోవడం కాదు, అక్కడ నా దేవుడు చూసుకుంటాడు. ఆమెన్. చచ్చిపోయే లోపు ఒక సమాధి దేవుడికి ఇచ్చిపోయాడు. ఇప్పటికీ కూడా ఏ సేవకుడి పైన, ఏ విశ్వాసి పైన ఎవ్వరు యేసు ప్రభు సమాధి దగ్గర అడుగుపెట్టినా అది యేసు ప్రభుదని చెప్పే ముందు అరిమతయి యోసేపు పేరు బయటకు వస్తుంది. హల్లెలూయా. దేవుడి కోసం చిన్నది చేసిన దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఆమెన్. ఆనాడు సత్రములో ఎవరు స్థలమీలా యేసు ప్రభుకి, కానీ ఈ నీతిమంతుడైన ధనవంతుడైన యోసేపు తాను ఒలిపించుకున్న స్థలాన్ని, తొలిపించుకున్న స్థలాన్ని దేవుడికి ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. తన ఆశపల్ల, నాదిగా ఇది, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నా, ఎంతో ఖర్చు అయింది, ఇది ఎంతోమంది కూలీలను పెట్టుకున్నా అని చెప్పి ఆయన ఆలోచన చేయాల. చాలా విలువైన అత్తరును తీసుకొచ్చి యేసు ప్రభు వారి శరీరానికి పూచి లోన భద్రంగా దాచిపెట్టాడు ఆయన. ఆమెన్. కాబట్టి అట్టి మనస్తత్వం మనం కూడా కలిగి ఉందుముగాక. చిరస్మరణీయమైనటువంటి, చిరకాలం నిలిచిపోయేటువంటి భక్తి మనందరము కూడా కలిగి ఉందుముగాక. యోసేపు, ఈ అరిమతయి యోసేపు లాంటి మనసు మనం కలిగి ఉందుముగాక. దేవుడికి ఇస్తే ఏది కూడా వ్యర్థము కాదు. ఆమెన్. తర్వాత చివరిగా ఈ యోసేపు గురించి చూద్దాం. మరియ భర్త అయిన యోసేపు గురించి చూద్దాం. మొదటిగా యాకోబు కుమారుడైన యోసేపు గురించి మనం విన్నాం. అతడు ఎంత యథార్థంగా నిలబడ్డాడో, ఎంత గొప్పగా దీవించబడ్డాడో. 2 అరిమతయి యోసేపు గురించి విన్నాం, అతడు ఏ విధంగా దేవుడి కోసం నిలబడ్డాడో. 3 మరియ భర్త అయిన యోసేపు గురించి విందాం. ఇతడు కూడా దావీదు వంశంలోంచి బయటకు వచ్చాడు. యూదా గోత్రం. చెప్పండి, మన దేవుడికి ఏం పేరు? యూదా గోత్రపు సింహము. హల్లెలూయా. ఆ యూదా గోత్రంలోంచి వచ్చినవాడు దావీదు, దావీదులోంచి వచ్చినవాడు యోసేపు. ఈ యోసేపు ఏ విధంగా ఉన్నాడు అంటే, పెళ్ళి కాకముందే తన భార్య గర్భవతి అయిన విషయం తెలిసినప్పుడు ఆమెను అవమానపరచడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాడు. రేపు ఒకే రోడ్లో ఉంటూ ఒకళ్ళ పరువు ఒకళ్ళు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. గట్టిగా కేకలు పెట్టి నువ్వు ఎలాంటి దానివో నేను చెప్తాను రా అని చెప్పి అరిచేవాళ్ళు ఉన్నారు. సొంత భర్త గురించి, భార్య గురించి
కుటుంబంలో ఉన్న అన్నదమ్ముల గురించి రోడ్డు మీదకి ఎక్కి అరుచుకుంటూ అవమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. యోసేపు యేసుక్రీస్తు మనసును కలిగి ఉన్నాడు. ఏంటి అనంటే ఎవరు పరువు తీసే వ్యక్తిత్వం కాదు యోసేపుది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పాపములు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇలాంటి దానివి అని చెప్పి ఎప్పుడు మనల్ని అడగల. మన పాపాలు కప్పిపెట్టాడు. ఒక తల్లి తన కొడుకుని ఏ విధంగా అయితే దాచిపెట్టుకుంటుందో, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో, ప్రేమ అనేకమైన దోషములు కప్పుతుంది, స్తోత్రం కలుగునుగాక. కన్నీ కూడా ఒక తండ్రి తల్లి ఏ విధంగా అయితే వాళ్ళ పిల్లల్ని దాచిపెట్టుకుంటారు, నా కొడుకు మంచోడు, నా కూతురు మంచిది అని చెప్పి వాళ్ళ కూతుర్ని కొడుకుని ఏ విధంగా అయితే కౌగిట్లో భద్రపరుచుకుంటారో దేవుడు కూడా మనల్ని అలాగ భద్రపరుచుకున్నారు. హల్లెలూయా. దోషములు, మన పాపాలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన కోపం, మన ద్వేషం, మన ఈర్ష్య, గర్వం అన్నిటినీ కూడా దేవుడు దాచిపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. యోసేపు కూడా అలాంటి వ్యక్తే. తన భార్య గర్భవతి అయిందనంగలోనే అందరినీ పిలిచి అందరిని రా, ఇట్లా నీకు ఒక విషయం చెప్తా రా అని చెప్పి పరుదీలా. మనమైతే ఒక విషయం చెప్తే ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేస్తూ ఉంటాం. ఆమె ఎలాంటిదో తెలుసా, ఆయన ఎలాంటిదో తెలుసా, నా కూతురు ఏమన్నదో తెలుసా, మా అమ్మ ఏమన్నదో తెలుసా, నా కోడలు ఏమన్నదో తెలుసా, నా భర్త ఏమన్నాడో తెలుసా అని ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళ పరువు మనమే తీస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఎవరెవరికో చెప్పి, ఎవరెవరి దగ్గర మన ఇంట్లో వాళ్ళ కొడుకు గురించే, సొంత కొడుకు గురించే, సొంత తల్లి గురించే మనం పరువు తీస్తూ ఉంటాం. కానీ యోసేపు అటువంటి వ్యక్తి కాదు. ఆమె యొక్క రహస్యాన్ని దాచిపెట్టడానికి ఇష్టపడ్డాడు యోసేపు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ పండగప్పుడు నువ్వు ఒకటి జ్ఞాపకం చేసుకో, అలాంటి వారినే దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. యోసేపు ఆమెను అవమానించడానికి ఇష్టపడలేదు. ఈరోజు మనము ఎవరి గురించి నీకు తెలిసినా అది నీ హృదయంలో దాచిపెట్టుకో. నీ ఇంట్లో వాళ్ళ గురించి తెలిసినా అది బట్టబయలు చేసే మనసును చంపివేసుకో. యేసుక్రీస్తు ప్రేమ లాంటిదంటే పాపాలను కప్పివేసే ప్రేమ, పాపుల కొరకు మరణించే ప్రేమ, పాపి కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ, పాపి కొరకు రక్తం కార్చిన ప్రేమ, పాపుల కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడిన ప్రేమ ఆయనది. మనము కూడా అట్టి ప్రేమను కలిగి ఉందుముగాక. మంచోడిని నువ్వు ప్రేమిస్తున్నావు, నేను ప్రేమిస్తా, దాంట్లో ఏముంది గొప్పతనం? మంచోడికి నువ్వు చెప్తావు వందనాలు, అందరూ చెప్తారు, దాంట్లో ఏముంది గొప్పతనం? దేవుడు అంటున్నాడు, ఇదిగో చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాను, చెడ్డవారి మీదను మంచివారి మీదను వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాను. నువ్వు చెడ్డవారిని మంచివారిని ఒకేలాగా పలకరించాలి, చెడ్డవారిని మంచివారిని ఒకేలాగా ప్రేమించాలి, ఒకేలాగా క్షమించాలి, అందరి పాపములు హృదయంలో కప్పిపెట్టుకోవాలి నాలాగా అంటున్నాడు యేసు ప్రభువారు. హల్లెలూయా. యోసేపు అవమానించడానికి ఇష్టపడలేదు. రహస్యంగా నా బ్రతుకు నేను బ్రతుకుతానులే అనుకున్నాడు. కానీ దేవుడు కలలో కనపడినప్పుడు వెంటనే దేవుడు మాటకు లోబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. కలలో కనపడి మాట్లాడుతూ ఉన్నాడయ్యా నువ్వు విడిచిపెట్ట మాకు అని అంటే దేవుడు మాటకు లోబడ్డాడు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, మరి నా బతుకు నాకుంది, నేనేమో ఎన్నో ఆశలు పెట్టుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఇలా చూస్తే ఇలాగైపోయింది, నా బ్రతుకు నేను బ్రతుకుతా అనుకోలేదు, సొంత నిర్ణయాలు తీసుకోవాలా. దేవుడు మాట ఎంత కఠినమైనా సరే చేయడానికి ఇష్టపడ్డారు యోసేపు. స్తోత్రం కలుగునుగాక. మరియ ఏ విధంగా అయితే అమ్మా నీకు ఇలాగ పరిశుద్ధాత్మ ద్వారా గర్భఫలం వస్తుంది అనంటే ఏది ఏమైనా నీ కోసం నిలబడతా దేవా అని మరియ ఏ విధంగా నిలబడిందో యోసేపు కూడా అదే విధంగా నిలబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. 9 నెలలు ఇట్లా పట్టుకొని వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటుంటే 9వ నెల నిండు గర్భిణి అయిపోయింది. ప్రసవ దినాలు ప్రారంభమయ్యాయి. పురుటి నొప్పులు వస్తూ ఉన్నాయి. మరియకి పురుటి నొప్పులు వస్తూ ఉన్నాయి. మీకు తెలుసా, నీ కూతురు కానీ కోడలు కానీ హాస్పిటల్లో ప్రసవ వేదన పడతా ఉంటే బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు, కూతురునో కొడుకునో ఎవరినో లోనకి తీసుకెళ్లారు. ఇప్పుడు లోనున్న టెన్షన్ పడిద్ది, నొప్పులు వస్తాయా రావా, నా కొడుకు నా కూతురు పుట్టబోయే బిడ్డ అలాగుంటుందని లోనున్న ఆ తల్లి బాధపడుతూ ఉంటుంది. మరి బయట ఉన్న వాళ్ళు, లోనకు పోయిన తల్లి ఏ విధంగా అయితే ప్రసవ వేదన పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుందో బయట ఉన్న తల్లి కూడా అంతకంటే ఎక్కువ బాధపడుతూ ఉంటుందండి. హల్లెలూయా. బయట ఉన్న భర్త అయినా, బయట ఉన్న అత్త అయినా, బయట ఉన్న అమ్మ అయినా, వామ్మో నా కూతురు ఎలాగ డెలివరీ అయిద్దో, వామ్మో నా కూతురికి ఏమైద్దో, పుట్టే బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ, కూతురికి ఏం కాకూడదు, పుట్టే బిడ్డకి ఏం కాకూడదు అని చెప్పి అందరికీ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. లోనకు పోయినా వెనకన్నా బయట ఆపరేషన్ థియేటర్ బయట ఉన్న వాళ్ళకే ఎక్కువ టెన్షన్ ఉంటుందండి. అవునా కదా? లోనకు పోయిన వాళ్ళకన్నా బయట ఉన్న వాళ్ళు కూడా చేతులు ఇలా అనుకుంటూ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ప్రార్థన చేస్తూ ఉంటాం, పుట్టే బిడ్డకి తల్లికి ఏం కాకూడదని. యోసేపు కూడా మరియ ఎంత బాధపడుతుందో అంతకు మించి ఎక్కువ బాధ యోసేపు కూడా పడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. అమ్మో ఏమవుతుందో, అసలే చలికాలం,
నిండు గర్భిణిగా ఉంది, డెలివరీ అవుతుంది. తల్లికి ఏమైనా అయిద్దా, బిడ్డకి ఏమైనా అయిద్దా? మరి నా దగ్గర డబ్బులు కూడా లేవు, ఎవరు కూడా ఇంట్లోకి రాని ఎట్లా? సత్రం దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా భార్య పురిటి నొప్పులు పడతా ఉంది, ఇగో బిడ్డను కనబోతా ఉంది, కొద్దిగా స్థలం ఏంటి అయ్యా అంటే, స్థలం లేదు, బయటికి పో అంటున్నారు. మరి ఆమెను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. రాహేలు తన బిడ్డను పుట్టేటప్పుడు మంత్రసానులు ఉన్నారు, మోషే పుట్టేటప్పుడు మంత్రసానులు ఉన్నారు. మరి ఈమెకు డెలివరీ చేసేటప్పుడు మంత్రసానులు ఉన్నారో లేరో తెలియదు. సత్రం దగ్గర పోయి అడుగుతా ఉన్నాడు, అయ్యా నా భార్య ఇదిగో నిండు గర్భిణిగా ఉంది, కొద్ది స్థలం ఇవ్వండి అని అంటే సత్రంలో స్థలం లేదంట. చేతగాక బయటకు వస్తూ ఉన్నాడు, తలుపులు కొట్టుకుంటా, డోర్లు కొట్టుకుంటా, ఇల్లు తిరుక్కుంటా. అయ్యా నా భార్య ప్రసవ వేదన పడతా ఉంది, ఆమెమో ఆడ బయట నిలబడితే ఈయనేం ప్రతి డోరు కొడతా ఉన్నాడు. లోనకు చేర్చుకోండి, లోనకు చేర్చుకోండి, లోనకు చేర్చుకోండి అంటే ఉచితంగా చేర్చుకునే సత్రం కూడా స్థలం లేక, స్థలం లేదు పోండి అని అంటే బయటేమో ఆమె నొప్పులతో ఉంది, ఈయన గుండె పగిలిపోతూ ఉంది. హల్లెలూయా! ఎంత బాధ అండి. భార్యను ఎవరైనా అట్లా నిండు గర్భిణి పెట్టి ఏ భర్త ఉండడు. నువ్వు అనుకుంటున్నావు నీ భర్త మంచోడు కాదని. ఎంత తాగుబోతే భర్త అయినా సరే, ఎంత లోకానుసారంగా తిరిగే భర్త అయినా సరే, భార్య ఆపదలో ఉందంటే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడతాడు భర్త. హల్లెలూయా! ఒక నిండు గర్భిణితో ఉన్న తల్లి ఆ విధంగా నిలబడితే ఏ భర్తకి ఆ విధంగా ఉంటుంది. ఆలోచించండి ఒకసారి. పోయి డోరు కొట్టుకుంటూ వెళ్తూ ఉంటుంటే స్థలం లేదంటే ఎంత గుండె పగిలిపోయే వేదన యోసేపు అనుభవించుంటాడు. ఇక ఏ స్థలము లేక అమ్మ ఈ పశువుల శాలలోకి వెళ్దామనంటే ఆమె కూడా అయ్యా సర్లే రాయ్యా నాకు ఓపిక లేదంటే, మరి ఆ తల్లిని చూస్తూ ఈయన ఎంత బాధపడి ఉంటాడు. అయ్యో నా భార్యకి కనీసం ఒక స్థలాన్ని కూడా నేను సిద్ధపరచలేకపోయా. ఆ చలిలో పశువుల శాలలోకి తీసుకెళ్ళి ఎవరు పక్కన నిలబడక ఒంటరిగా బిక్కుమంటున్న పరిస్థితి. ఒక్కొక్కసారి మీకు తెలుసా, తండ్రి జేబులో ఏమీ లేక పిల్లగాళ్ళు వచ్చామని అడిగారంటే ఎంత బాధ ఉంటుందో. భార్య అయ్యా నాకు ఒక చీర కొనిపెట్టు, నాకు ఇది కావాలని చెప్పి భార్య అడిగితే భర్త కనుక జేబులో ఏమీ లేనంటే ఎంత బాధపడతాడో తెలుసా. కనీసం నా భార్యకి నా పిల్లలకి నేను ఏమీ చేయలేకపోతున్నానని చెప్పి మనిషి అక్కడ కుప్పగూలిపోతాడండి మగోడు. ఇంత బతికి భార్యకి ప్రసవం చేయించలేని బతుకు ఎందుకని చెప్పి, భార్య కోరిక తీర్చలేని బ్రతుకు ఎందుకని చెప్పి మగోడు ఎంతటి మగోడైనా సరే కుప్పగూలిపోతాడు. అలాంటి పరిస్థితిలో చేతగాని సమయంలో ఎంత ఏడ్చుంటాడో యోసేపు. 7 మంది దగ్గరికి వెళ్ళి సహాయం అడిగితే నిస్సహాయుడిగా మరి ఎంత ఏడ్చుంటాడో యోసేపు. అయ్యా ఏ సహాయము దొరకలేదు, నీవే సహాయం అని దేవుడి వైపు చేతులెత్తాడు. స్తోత్రం కలుగునుగా. ఎంత కన్నీరు కార్చాడో. నా భార్య ఆమె తిరుగుతూ ఉంటే ఆమె పక్కన ఈయన కూడా కంటికి రెప్పలాగా నిలబడ్డాడు. ఇవాళ రేపు భర్తలు ఎలాగున్నారంటే, నా భార్య ఆడైనా సావని, నా పిల్లలు ఆడైనా పోని, నేను సంపాదించిన 500 400 నేను తాగానా తిరిగానా ఉండే పరిస్థితులు ఇవన్నీ కూడా. భార్య తిన్నదా, పిల్లలు తిన్నారా, కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయని పట్టించుకోని రోజులు ఇవన్నీ కూడా. కానీ యోసేపు అలాంటి వాడు కాదు. భార్య కోసం ఇల్లు తిరిగాడు, డోర్ కొట్టాడు. అయ్యా నా భార్యను చేర్చుకోండి అని కన్నీటితో అడిగాడు. నా భార్య నెలలు నిండిందయ్యా అని చెప్పి ప్రతి గడప తొక్కడానికి ఇష్టపడ్డాడు, ప్రతి ఒక్కరిని అడగడానికి ఇష్టపడ్డాడు, కన్నీరు కార్చడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడ స్థలం లేకపోతే పశువుల శాలలో నిలబడడానికి ఇష్టపడ్డాడు యోసేపు. తన భార్య కోసం చలిని తట్టుకున్నాడు, ఒంటరితనాన్ని తట్టుకున్నాడు. అందరి ముందు అవమానకరంగా చేతులు దాచి నా భార్యని చేర్చుకోనండి అని చెప్పి అడిగాడు. ఎవరున్నారండి ఇలా రేపు అలాగ అడిగేవాళ్ళు? చోదరం చెప్పడం 2 చేతులు బాగి. ఒక్కసారి నీకు అవకాశం ఇస్తే నాకు ఈ భర్త వద్దు, నేను పెళ్లి చేసుకుని నాకే మంచి జరగలేదు అనే టైప్ మనం అంతా కూడా. అని యోసేపు అలాంటి వ్యక్తి కాదండి. భార్య కోసం ఎంతగానో ఓర్చుకున్నాడు, నిలబడ్డాడు, సహించాడు, చలిలో నిలబడ్డాడు. ఏమి చేయలేని స్థితి. ఒక తండ్రి, మీకు తెలుసా, ఒక కొడుక్కి కొత్త బట్టలు కొనిపెట్టలేని తండ్రి ఎందుకండి అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి. కొడుకు పుట్టినరోజు వచ్చినా, కూతురు పుట్టినరోజు వచ్చినా, ఇలాంటి పండుగలు వచ్చినా నాకు బట్టలు లేకపోయినా బాధ లేదని చెప్పి పిల్లలకు కొనిపెట్టాలని ఆశ ఉంటుంది తల్లికి తండ్రికి. యోసేపుకి కొత్త బట్టలు కొనించలేని స్తోమత లేక పొత్తి గుడ్డలతో చుట్టి పెట్టాడు అక్కడ పశువుల తొట్టిలో. ఒయ్యాల కొనడానికి స్తోమత లేదు, కొత్త బట్టలు కొనడానికి స్తోమత లేక పొత్తి గుడ్డలతో చుట్టి ఆడబెడితే తండ్రి గుండె బద్దలవదంటారా? లేక పుట్టాడు, దేవుడే మానవుడిగా వచ్చాడు. కనీసం ఒక జుబ్బా కొనడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర, ఒక ఉయ్యాల్లో పండుకోబెట్టడానికి స్తోమత లేదు నా దగ్గర, ఆ భార్యని సత్రంలో కూడా ఉంచడానికి నా దగ్గర చేత కాలేదని చెప్పి ఎంత బాధపడ్డుంటాడో, ఎంత ఏడ్చుంటాడో యోసేపు. హల్లెలూయా. వడ్రంగి పని చేసుకునేవాడండి, కూలి పని. ఎవరైనా ఇంటికి పిలిచి అయ్యా ఈ తలుపు బట్టట్లా చూడంటే తలుపు సరిచేసేవాడు.
కిటికీలు సరిగా పడట్లేదంటే కిటికీలు సరి చేసేవాడు. అయ్యా ఈ కిటికీ చెక్క ఇరిగిపోయిందంటే చెక్క సరి చేసేవాడు. అలాంటి ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టాడు దేవుడు. అలాంటి కూలి పని చేసుకునేవాడు యోసేపు. కొత్త బట్టలు కొనడానికి లేక పొత్తిగుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టిలో పండుకోబెట్టాడు యేసుక్రీస్తు ప్రభువారిని. అలా చూస్తూ దిగాలుగా నిలిచిపోయాడు. ఈరోజు క్రిస్మస్ నువ్వు కొత్త బట్టలతో నువ్వు చేసుకుంటున్నావు. ఆనాడు క్రిస్మస్ పొత్తిగుడ్డలతో జరిగింది, ఒక కన్నీటితో జరిగింది. తల్లికి ఏడిపే, తండ్రికి ఏడిపే, చేతగాక నిలబడిపోయారు, చలిలో నిలబడకపోయారు. వాళ్ళ చలిలో కప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయో లేవో పాపం. అలాంటి స్థితిలో మొదటి క్రిస్మస్ జరిగింది. అప్పుడు యోసేపు నిలబడ్డాడు ఆ కష్టంలో కూడా. స్తోత్రం కలుగునుగాక. ఆ కష్టంలో భార్యని విడిచిపెట్టలా. ఆ కన్నీటి గాథలో తన యొక్క స్థితిని విడిచిపెట్టలేదండి. అక్కడ నిలబడ్డాడు, ఎంత శ్రమైనా నిలబడ్డాడు. పాత నిబంధనలో యోసేపు గుంటలో పడినా, జైల్లో పడినా, బానిసగా ఉన్నా ఏ విధంగా అయితే దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నాడో, ఈ యోసేపు కూడా మరియని, యేసుక్రీస్తు ప్రభువారిని ఎంత కష్టం వచ్చినా విడిచిపెట్టలా. గుండె పగిలిపోయే ఆవేదన వచ్చినా, కన్నీరు వచ్చినా విడిచిపెట్టలా. అలా నిలబడ్డాడు. ఆయన పేరు నా దేవుడు బైబిల్లో రాశాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం ఎలాగుండాలి? యోసేపులాగా నీతిమంతులుగా మనం ఉందుముగాక. యోసేపులాగా మనము ఇతరులను అవమానపరచనొల్లక, ఇతరుల పరువు తీయక, కుటుంబంలో వ్యక్తులైనా బయట వ్యక్తులైనా పరువు తీయక, యోసేపులాగా మనము రహస్యముగా మనందరం కూడా ప్రార్థించేవారుగా, క్షమించేవారుగా ఉందుముగాక. ఎంత కష్టం వచ్చినా మరియ పక్కన దేవుడి కోసం నిలబడ్డాడు. అటు రీతిగా మనము కూడా దేవుడి పని కోసం నిలబడదుముగాక. ఇటు మాటలు దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించునుగాక. అర్థం చేసుకుందాం ఒకసారి. దేవా, నిజమే దేవా, యోసేపు ఎంత కష్టం వచ్చినా సరే భార్య కోసము గడప తొక్కి అడుగుతూ ఉన్నాడయ్యా, నా భార్యను చేర్చుకోండి అయ్యా, నిండు గర్భిణిగా ఉందయ్యా అని చెప్పి చలికాలం ఇల్లు తిరుగుతుంటే ఎవరు చేర్చుకోకపోతే బయటేమో నొప్పులు వస్తా, ఇదిగో ఆ తల్లి ఏడుస్తూ ఉంటే ఏమి చేయలేక ఏడ్చిన కన్నులయ్యి చేతగాక చలిలో నిలబడిన యోసేపు జీవితం అది. అయ్యో, పుట్టిన బిడ్డకి కొత్త బట్టలు కొనలేక పొత్తి గొడ్డలు కొనిపెట్టి అలాగ చలిలో నిలబడిన వ్యక్తి ఆయన. అందరూ కూడా ఉయ్యాల, మంచి ఉయ్యాల కొంటున్నారు పిల్లలకి. హాస్పిటల్లో మంచి ఉయ్యాలు ఉంటాయి. యేసు ప్రభుకు ఒక ఉయ్యాల కొనలేని ఒక వడ్రంగి పని చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ, జేబులో రూపాయి కూడా లేని పరిస్థితి. భార్యకి ఇదిగో కడుపుతో ఉన్న బిడ్డకి ఏదైనా చక్కటి ఆహార పదార్థాలు తిని పెడతారు, ఏమీ కొనిపెట్టలేని పరిస్థితి. ప్రసవ వేదన సమయంలో ఆమె పక్కన నిలబడలేని పరిస్థితి, చేతగాని పరిస్థితి. స్తత్రంలో కూడా అయ్యా, నా భార్య నిండు గర్భిణిగా ఉందయ్యా, కనీసం స్తత్రంలో అయినా స్థలం ఇవ్వండి అయ్యా అని చెప్పి లోనకెళ్ళి అడుగుతుంటే స్థలము లేదంటే చేతగాక మౌనంగా తలదించుకొని మరియ దగ్గరికి వచ్చి ఏం చెప్పాలో తెలియక, అమ్మ లోన స్థలము లేదమ్మా అంటే ఆమెమో అయ్యా పర్లేదని చెప్పి అక్కడున్న పశువుల శాలలోకి ఇద్దరు కూడా ఈ భయంకరమైన చలలో తల వంచుకొని చెయ్యి పట్టుకొని ఏడ్చుకుంటూ అయ్యా మాకు స్థలము లేదయ్యా అని చెప్పి కన్నీటితో గడిపిన క్షణాలయ్యి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రసవిస్తుంటే ఏ ఒక్కరు కూడా తోడు లేని సమయం అది. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఇదిగో పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల శాలలో పనుకోబెట్టిన సమయం అది. ఈరోజు మనందరం హ్యాపీ క్రిస్మస్ అంటున్నాము, కానీ ఆ తల్లి, ఆ యోసేపు ఇద్దరు కూడా కన్నీటితో యేసు ప్రభు దగ్గర నిలబడిన సమయం అది. వాళ్ళు ఎంత ఏడ్చుంటారు యేసు ప్రభుని చూసి. ఆయన యోసేపు ఎంత ఏడ్చుంటాడు, అయ్యో నా భార్యకి నేనేమి చేయలేకపోతున్నా, ఇదిగో ప్రసవించింది, ఆమెకి అనారోగ్యంగా ఉంటుందేమో, శరీరంలో ఇదిగో బలహీనంగా ఉంటుందేమో. ఒక తల్లి తన కూతురు డెలివరీ అయితే ఎంతగా చూసుకుంటుందండి కూతుర్ని. పుట్టిన బుడ్డని చేతుల్లో ఎత్తుకొని పలకరించడానికి వస్తారు, మాట్లాడడానికి వస్తారు, చూడడానికి వస్తారు, ఆరోగ్యం ఎలాగుందని అడగడానికి వస్తారు. కానీ మరి అని పలకరించే వాళ్ళు లేరు అక్కడ. సొంత వాళ్ళు వస్తే ఎంత ఆనందం. ప్రసవించిన తర్వాత అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ వస్తే ఎంత ఆనందం. అమ్మ రాలా, నాన్న రాలా, ఎవరు రాలా. ఒక దిక్కులేని వారిగా వాళ్ళిద్దరూ అలా నిలబడితే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. చూడడానికి ఎవరు రాలా, పలకరించడానికి ఎవరు రాలా. ఈరోజు నీ కూతురుకు, నీ మనవడో మనవరాలో పుడితే, కూతురు కొడుకు పుడితే అందరూ రావాలని కోరుకుంటావు, బంధువులందరూ రావాలని నువ్వు కోరుకుంటావు. ఆయన మాత్రం పశువుల శాలలో పొత్తిగుడ్డలతో చుట్టబడి చలిలో బిక్కుమనుకుంటూ ఎవ్వరూ లేకుండా ఉన్నారు.
కానీ నా దేవుడు చూచుచున్న దేవుడు అయి ఉన్నాడు, స్తోత్రం కలుగునుగాక. ఆ చంటి బిడ్డను చూడడానికి, ఆ తల్లిని పలకరించడానికి, ఒంటరి అయిపోయి గుండె పగిలిన యోసేపును పలకరించడానికి నా అనుకునే వాళ్ళు ఎవరు రాలేదు, కానీ నా దేవుడు గొర్రెల కాపరులను పంపించాడు, స్తోత్రం కలుగునుగాక. జ్ఞానులను పంపించాడు, స్తోత్రం కలుగునుగాక. దూతల్ని పరలోకము నుంచి పంపించాడు, స్తోత్రం కలుగునుగాక. ఎవరు విడిచినా మన దేవుడు విడిచే దేవుడు. ఎవరు రాకపోతే నీకోసం నేను పరలోకాన్ని తెరుస్తా అని చెప్పి పరలోక సైన్యాన్ని పంపించాడు, గొర్రెల కాపరులు పంపించాడు, తూర్పు దేశం నుంచి జ్ఞానులను పంపించాడు నా దేవుడు, స్తోత్రం కలుగునుగాక. ఏ తల్లి అయినా సరే తన బిడ్డకి ఎవరైనా ఒక జుబ్బా కొనుక్కొని వస్తే, ఎవరైనా చిన్న చిన్న బట్టలు కొనుక్కొని సంతోషిస్తుంది. కానీ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరు కూడా చూసేవాళ్ళు లేరు అనుకుంటున్న తరుణములో ఎక్కడో నుంచి జ్ఞానులను పిలిపించాడు నా దేవుడు, ఎక్కడి నుంచో జ్ఞానులను రప్పించాడు నా దేవుడు. పొత్తి గుంటలతో ఉన్నవాడికి బంగారాన్ని కానుకగా ఇచ్చేలాగా చేశాడు నా దేవుడు, స్తోత్రం కలుగునుగాక. ఒక గుడ్డ కొనుక్కోవడానికి స్తోమత లేని వారి చేతుల్లో బంగారాన్ని పెట్టాడు నా దేవుడు, సంబ్రాణాన్ని పెట్టాడు మన దేవుడు, ఇదిగో బోలముడు పెట్టాడు దేవుడు, కానుకలను పెట్టాడు మన దేవుడు. యోసేపు నువ్వు బాధపడకు, మరియా నువ్వు బాధపడకు. ఈ క్రిస్మస్ సమయంలో మీకు చెప్తున్నా, నీ కుటుంబంలో ఏది లేదని నువ్వు బాధపడుతున్నావా? నా దేవుడు జ్ఞానులను సిద్ధపరిచిన రీతిగా నీ కుటుంబానికి ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు నా దేవుడు, స్తోత్రం కలుగునుగాక. ఎవరు రాకపోయినా సరే జ్ఞానులను పిలిపించి, జ్ఞానులను పంపించి బహుమతులు ఇచ్చేలాగా చేశాడు నా దేవుడు. ఈరోజు నీ కుటుంబానికి ఎవరు నిలబడినా, నిలబడకపోయినా నా దేవుడు నీ కోసం నిలబడబోతున్నాడు, స్తోత్రం కలుగునుగాక. యోసేపు కన్నీరు తుడిచాడు. నా చేతిలో చిల్లి గవ్వలేదనుకొని యోసేపు అనుకుంటున్నాడు, కానీ శ్రేష్టమైన, ప్రపంచంలోని శ్రేష్టమైన బంగారాన్ని దేవుడి చేతిలో పెట్టాడు, స్తోత్రం కలుగునుగాక. విలువైన సాంబ్రాణిని, విలువైన బోలమును పెట్టారు, స్తోత్రం కలుగునుగాక. ప్రపంచంలోని అత్యున్నతమైన బహుమానములు, అత్యున్నతమైన కానుకలు తీసుకొచ్చి యోసేపు దగ్గర పెట్టారు, స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప ధన్యులమండి మనందరము కూడా. యోసేపు కన్నీరును చూశాడు దేవుడు, మరియ కన్నీరు చూశాడు దేవుడు. పొత్తి గుడ్డలతో చుట్టబడి చంటి బిడ్డకి ఏమి చేయలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను చూశాడు నా దేవుడు, స్తోత్రం కలుగునుగాక. ఈరోజు క్రిస్మస్ పండుగకి అయ్యో నేను అప్పు చేయాలేమో అని నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నా పిల్లలకి బట్టలు కొనిపెట్టలేనని పరిస్థితిలో నువ్వు ఉంటున్నావేమో, అయ్యో నా అమ్మ కానీ నా నాన్న కానీ నా వాళ్ళు ఎవరు సాయం చేయరు అనే స్థితిలో నువ్వు ఉంటున్నావేమో. నా దేవుడు నీ పక్షాన నిలబడబోతా ఉన్నాడు. అయ్యా నాకెవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో, నా దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు, స్తోత్రం కలుగునుగాక. అయ్యా మీరే కృప చూపించమని విన్న వాక్యం ప్రకారం యోసేపులాగా మమ్మల్ని నిలబెట్టండి, యోసేపులాగా మమ్మల్ని ఉంచండి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఆరోపించుకుంటుండగా, ప్రార్థన చేస్తుండగా శుభకార్యముల కోసం ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో శుభకార్యములు జరుగునుగాక, గర్భఫలములు కలుగునుగాక, విడిపోయిన కుటుంబాల అద్భుతాలు జరుగునుగాక, ఆర్థికంగా బలపరచబడుదురుగాక, అప్పుల సమస్యలు కొట్టివేయబడునుగాక. అయ్యా మీరే కృప చూపించి సహాయం అనుగ్రహించమని, ఎవరైతే మంచం మీద పడి ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో, స్వస్థత యేసు నామములో కలుగునుగాక. చదువుకునే పిల్లలకి మంచి జ్ఞానము కలుగునుగాక. ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో యేసు క్రీస్తు నామములో ఉద్యోగములు కలుగునుగాక. దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వివాహాలు జరిగి కానీ, ఉద్యోగాల కోసం కానీ, చదువుల నిమిత్తము కానీ ఎక్కడున్నా సరే ఏ ఆపద అపాయము ప్రమాదము జరగకుండా అగ్ని ప్రాకారములు కంచె వేయబడునుగాక. బైకుల్లో, కారుల్లో, విమానాల్లో, బస్సుల్లో, ట్రైనుల్లో, కాలినడకన, ఆటోల్లో, ట్రాక్టర్లో ఏ విధంగా ప్రయాణం చేస్తున్నా సరే యాక్సిడెంట్లు తప్పించబడి అగ్ని ప్రాకారములు కంచె వేయబడునుగాక. కాపుదల కలుగునుగాక. ఎవరైతే రాత్రిపూట నిద్ర లేని స్థితిలో ఉంటున్నారో, భయంకరమైన నొప్పులతో బాధపడుతూ ఉంటున్నారో, విడుదల, స్వస్థత, ఆరోగ్యము సమస్తము సమకూడి మేలు జరుగునుగాక. ఈ లైవ్ ఎంతమంది అయితే వింటున్నారో, ఈ మాటల మైకి యంత్రం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారి కుటుంబాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగునుగాక. కీడు మేలుగా మార్చబడునుగాక. ఈ క్రిస్మస్ ఆనందము, సంతోషము మీ కుటుంబాల్లో నిరంతరము నిలుచునుగాక. యేసు క్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి అన్ని సహవాసము, సహాయము, సమాధానం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, చేసిన ప్రార్థనాంశాలకి, చెప్పబడిన వాక్యానికి ఏకీవించిన ప్రతి కుటుంబానికి సదాకాలము తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.